హాయ్ అండి అందరికీ. మొన్న ఈ మధ్యన కడప వెళ్ళామండి, కడప జిల్లాకి. అక్కడ ఒంటిమిట్ట ఆలయం ఇవన్నీ చూడడం జరిగింది. అలాగే కడప నగరంలో ఉన్న దేవుని కడప ఆలయాన్ని చూసాము. ఇక్కడ శ్రీ ప్రసన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. ఉత్తర కాశీకి అలాగే దక్షిణాది నుంచి వెళ్ళేవారు పూర్వం ఫస్ట్ ఈ ఆలయాన్ని దర్శించుకుని వెళ్ళేవారటండి. అలాగే తిరుపతి వెళ్ళలేని వారు కూడా ఇక్కడికి ఈ ఆలయం దర్శించి ఇక్కడ తమ మొక్కులు తీర్చుకునేవారంట. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం అండి ఇది. అలాగే చాలా పేరు పొందింది తిరుమల తొలి గడప దేవుని కడప అని పేరండి దీనికి. చూసారా, అక్కడ కూడా అదే రాసి ఉంటుంది ఆలయ ముఖద్వారం మీద. చక్కని శిల్పకళతో ఉట్టిపడుతుంటుంది. ఇదైతే రైల్వే స్టేషన్కి 7 కిలోమీటర్లు ఉంటుందండి. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అయితే 4-5 కిలోమీటర్లు ఉంటుందండి. టైమింగ్స్ ఉదయం 6 నుంచి 12:30 వరకు, అలాగే మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుందండి. ఇక్కడ ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఉగాది నాడు అలాగే రథోత్సవం కూడా జరుగుతుందండి. ఇక్కడ ఉన్న లోకల్ ముస్లిం వారు కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. ఇదిగో చూడండి ఆలయం. ఇది ఆలయం గచ్చండి, చాలా బాగుంటుంది. రాతి పడకలతో వేశారు. ప్రస్తుతం అయితే ఇక్కడ రినోవేషన్ అవుతుంది, అన్నీ చేస్తున్నారు. 3 ఆలయాలు ఉన్నాయండి ప్రధానంగా. ముందు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు, అలాగే మధ్యలో దుర్గాదేవి అమ్మవారు ఉన్నారు, ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. ఇది ధ్వజస్తంభం దగ్గరండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఆలయం, ఎంతో ప్రసిద్ధిగాంచింది. తప్పకుండా మీరు ఈసారి కడప జిల్లా కనుక వెళ్ళినట్టయితే కడప ఊర్లోనే ఉన్న ఈ దేవుని గడప తిరుమల తొడి గడపకి వెళ్ళి తప్పకుండా చూడండి, మర్చిపోవద్దు.